ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు మన వాక్యభాగము సంఖ్యాకాండము 22వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుకున్నాం. ఉదయంన బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపం రగులు కొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. మనం అంతకుముందు చదువుకున్నాం కదా, బాలాకు రాజు ఇజ్రాయేల్ని ఓడించడానికి బిలాము గారిని రమ్మంటాడు. నువ్వు వచ్చి శపిస్తే వాళ్ళు ఈజీగా నా చేతిలో ఓడిపోతారని కొంతమంది మనుషులను పంపించినప్పుడు బిలాము దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు ఏం చెప్తా అంటే, నువ్వు వాళ్ళని శపించకూడదు, వాళ్ళు నా జనాంగము, యాకోబు సంతానం వాళ్ళు, నువ్వు నేను ఆశీర్వదించిన జనాంగం కాబట్టి నువ్వు వాళ్ళని శపించకూడదు అంటాడు. ఆ మాట ఈ బిలాము గారు ఆ మనుషులతో చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి బాలాకు రాజుకు చెప్పినప్పుడు బాలాకు రాజు ఏం చేస్తాడంటే మరికొంతమంది పెద్దల్ని అలాగే కొంత మనీ